వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమాలతో పుష్పార్చనలు సమర్పించారు. వేద పండితులు మధ్య హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, ఐటీడీఏ పీఓ సూరితేజ తదితరులు పాల్గొన్నారు. మండపేట పట్టణానికి చెందిన దివ్యాంగులు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేగుళ్లను పూలమాలతో దుశ్శాల్వతో సత్కరించి కేక్ కటింగ్ చేయించి అందరికీ పంచారు. అలాగే మాచవరం పద్మశాలి సంఘం, మారేడు బకా రజక సంఘం సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి సాయి కుమార్ బాబు, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కల్లె నాగేశ్వరరావు ఒక వీడియో విడుదల చేసి నగర పోలీస్ కమిషనర్కు పంపుతూ తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు వస్తే చంపుతామని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై ప్రశ్నించినందుకు తనపై కుట్ర చేస్తున్నారని, తన ప్రాణాలకు రక్షణ కావాలని ఆయన కోరారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా 15 నెలల పాటు పనిచేసిన హరినారాయణ్ను బదిలీ చేశారు. విధి నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనపర్తి వర్తక సంఘం అధ్యక్షుడిగా కొవ్వూరి వెంకటరామరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనపర్తి జిల్లా తిలక్ రెడ్డి వర్తక సంఘం భవనంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా సత్య వెంకటరామరెడ్డి, కార్యదర్శిగా నల్లమిల్లి ఈశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నల్లమిల్లి గోవిందరెడ్డి, కోశాధికారిగా మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అభినందించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వారి యొక్క చదువు గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉద్యోగోన్నతిపై బదిలీ కావడంతో ఆయన విధుల నుంచి రిలీఫ్ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ శాఖాధిపతులు, సిబ్బంది కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా వీడ్కోలు తెలిపారు. గూడూరు పెద్ద మసీద్ ఎదురుగా నిర్మిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రం పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి పట్టణ ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పథకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను తొలగిస్తున్నారు. అలాగే ఇండ్ల వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేసే వాహనంపై కూడా జగన్ బొమ్మను తొలగించారు. అయితే రేషన్ వాహనం బంద్ చేయకుండా ఇలాగే కొనసాగిస్తే వృద్ధులకు, వికలాంగులకు సౌకర్యంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. చంద్రగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని ఇంటింటి ప్రచారంలో రహదారులు, గుంతల కారణంగా ఎంతో మంది మహిళలు, పెద్దలు గాయాల పాలైనట్లు పులివర్తి నానికి గుర్తించారు. గెలిచిన నెలలోపే రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తనదైన శైలిలో చంద్రగిరిని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.